హాయ్ ఫ్రెండ్స్, ఏ బి సి 3 పర్సన్స్ ఉన్నారు. ఈ ముగ్గురు పర్సన్స్ ఉన్నారు. ఈ ముగ్గురు పర్సన్ల ఏ దగ్గర 10 lakhs రూపీస్ డిపాజిట్ ఉన్నాయి అతని దగ్గర, బి దగ్గర 5 lakhs డిపాజిట్ ఉన్నాయి, సి దగ్గర -10 lakh రూపీస్ అంటే అప్పు ఉన్నాడు అన్నమాట 10 lakhs రూపీస్. ఏబిసి 3 పర్సన్స్. సి అనే పర్సన్ ఇన్సూరెన్స్ తీసుకున్నాడు. ఇయర్లీ వచ్చేసి 25K అంటే 25,000 పే చేస్తాడు. 10 లక్షలు అప్పు ఉన్నా కూడా ఇతనికి 20 lakhs రూపీస్ ఇన్సూరెన్స్ కవరేజ్ అవుతుంది. 20 lakhs రూపీస్ ఇన్సూరెన్స్ కవరేజ్ అవుతుంది. వీళ్ళిద్దరు నో ఇన్సూరెన్స్, ఇతను కూడా నో ఇన్సూరెన్స్. ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఏ పర్సన్ కు 20 lakhs రూపీస్ హాస్పిటల్ బిల్ అయింది. ఇతనికి 15 lakhs రూపీస్ హాస్పిటల్ బిల్ అయింది. ఇతనికి 10 lakhs రూపీస్ హాస్పిటల్ బిల్ అయింది. అప్పుడు వీళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ గా చూడవచ్చు. ఇతను 10 lakhs రూపీస్ డిపాజిట్ ఉన్నప్పటికీ 20 lakhs రూపీస్ హాస్పిటల్ అయింది కాబట్టి -10 lakhs కి వెళ్ళిపోతాడు. ఇతనికి 5 lakhs రూపీస్ డిపాజిట్ ఉన్నప్పటికీ 15 lakhs రూపీస్ హాస్పిటల్ ఖర్చు అయినందుకు ఇతను -10 lakhs కి వెళ్ళిపోతాడు. ఇతను -10 lakhs ఉన్నప్పటికీ ఇన్సూరెన్స్ తీసుకున్నాడు కాబట్టి ఇతను 10 lakhs రూపీస్ హాస్పిటల్ బిల్ అయినా ఇతను సేఫ్ జోన్ లో ఉంటాడు. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే ఇన్సూరెన్స్ అనేది ఒక ఇన్వెస్ట్మెంట్. నీకు ఎంత అప్పున్నా లేకున్నా నీ పాకెట్ లా ఇన్సూరెన్స్ ఉంటే అమౌంట్ ఉన్నట్టే. ఇన్సూరెన్స్ అనేది ప్రతి వ్యక్తికి అవసరమే. ఇది తెలియక చాలా మంది ఇన్సూరెన్స్ ఏజెంట్ కానీ ఎవరైనా వచ్చి అడిగితే రేపు చేద్దాము తర్వాత చేద్దాము అని సాకు చెప్తారు. నాకు అప్పు ఉంది, నాకు ఈఎంఐ కట్టేది అని చెప్తారు. బట్ ఏంటంటే ఎంత అప్పున్నా